హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ప్రీవియస్గా ఐఆ మూమెంట్ యాప్ అయితే మీకు బైనాన్స్ అండ్ OKX మనకి ఇన్వెస్ట్ అయితే చేస్తుంది. 10.75 ఫండింగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆల్రెడీ మనకి 2 months బ్యాక్ వచ్చేసి సీజన్ 1 అయితే ఇప్పుడు ఎండ్ అయితే అయిపోయింది. ఓకే, సీజన్ 2 స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ సీజన్ 1 పేమెంట్ అనేది అండ్ సీజన్ 2 పేమెంట్ రెండు కలిసి ఒకటిసారి వచ్చే ఛాయిస్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ సీజన్ 2 స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా కాయిన్ ఎక్కడ లిస్ట్ అయితే కాలేదు. బైనాన్స్ అండ్ OKX వాళ్ళు ఇక్కడ లిస్టింగ్ ఏమైనా అప్డేట్ ఇస్తే మీకు చెప్తాను. అండ్ ఏ కైన్ విధంగా మనకి అప్డేట్ ఇస్తారు, ఇక్కడ స్టార్స్ అయితే ఇస్తారు మనకి. సో మీకు ఎలా చేయాలో చెప్తాను. సీజన్ 2 చాలామంది కొంతమంది అయితే అడిగారు. సో అలాగే ఇక్కడ సింపుల్ టాస్క్ ఉంటుంది, అది ఎలా చేయాలని చెప్పాను. సో చెప్తాను చూడండి ఇప్పుడు. సో ప్రీవియస్గా ఐఆ మూమెంట్ యాప్ అయితే ఫస్ట్ మీరు దానికన్నా ముందుకు వచ్చేయండి. అందరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ మీకు దీంట్లో ఇస్తాను కాబట్టి ఏమైనా డిఫికల్ట్ ఉంటే వీడియో చేద్దాం. తర్వాత మనకి ఏంటంటే చిన్న అప్డేట్ దీంట్లో ఫాలో అప్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఉన్న బబుల్ కొట్టేసి కింద జాయిన్ అయితే అవ్వండి. ఇలా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ దగ్గర వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ప్లేస్టోర్లో కొట్టిన తర్వాత ఇక్కడ ఐఆ మూమెంట్ యాప్ ఈ విధంగా అప్డేట్ వస్తుంది. దీన్ని అప్డేట్ అయితే చేయండి. ఓకే, ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ అయితే మీరు ఏం చేయండి, ప్లేస్టోర్లో వెళ్ళేసి ఐఆ మూమెంట్ యాప్ వెళ్ళేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. న్యూ యూజర్స్ అయితే ఏం చేయండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. లింక్ ద్వారా వెళ్ళి మీరు యాప్ అయితే జాయిన్ అవుతామండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్డేట్ ఏమొచ్చింది బ్రదర్ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఐఆ మూమెంట్ యాప్ అయితే మీరు న్యూ యూజర్స్ అయితే మీకు రిజిస్టర్ వీడియో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియో అయితే ఇచ్చేస్తాను. రిజిస్టర్ వీడియో చూసేసి మీరు ప్రాసెస్ అయితే జాయిన్ అవ్వండి, రిజిస్టర్ ప్రాసెస్. తర్వాత ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 1 ప్రాసెస్ అనేది ఓన్లీ మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనేది రిజిస్టర్ ప్రాసెస్ చూసేసి ఇప్పుడు నేను చేసే సీజన్ 2 ప్రాసెస్ చేయండి. లాగిన్ చేయండి. ఒకవేళ మీరు యూజర్ నేమ్ ఓల్డ్ యూజర్ మర్చిపోయాం బ్రదర్ అంటే ఇక్కడ మీకు నా బబుల్ ట్రీస్ యూజర్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ షో అయితే అవుతుంది. మళ్ళీ మీరు పోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో యూజర్ నేమ్ మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది, మళ్ళీ బ్యాకప్ అయితే రాదు. ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇక్కడ రాసుకుని యూజర్స్ అయితే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసి లాగిన్ అయితే చేయండి. సో నా అకౌంట్ అనేది అన్లాక్ అయితే చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ మీరు ప్రూఫ్ పైన వచ్చేసి ఇక్కడ రివర్స్లో వచ్చేయండి. 1 రిఫర్ అయితే చేశాను నేను సీజన్ 2లో. ఇక సీజన్ 1 మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సీజన్ 1 వెళ్తే 2050 పాయింట్స్ అయితే ఏం చేస్తాను. మీరు ఎంత ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అలాగే మీరు ఫస్ట్ మింట్ చేసిన 400 ఇచ్చారు సీజన్ 1 వాళ్ళకి, అండ్ 11 టెస్ట్ 100 అండ్ ఇక 300 మొత్తం మీకు 900 అయితే స్టార్టింగ్. కొన్ని రిఫర్ చేసే ఇంతకుముందు చేసి ఉండొచ్చు, బట్ ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ 2 గురించి మాట్లాడుకుందాం. సీజన్ 1 ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మీ స్టార్ట్స్ అనేది. సీజన్ 2 చూడండి, ఇక్కడ మీరు 1 రిఫర్ వదిలేయండి. ఇక్కడ మీరు ఆర్బిటమ్ మింట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి టీజీ బోట్ లింక్ చేయాలి అండ్ టీజీ బోట్ ఎడిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మింట్ ఆర్బిటమ్ NFT చేయాలి. ఓకే, NFT చేయాలంటే ఇక్కడ మీరు ఇక్కడ ప్రూఫ్లో వెరిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ ఐఆ మూమెంట్ చేయాలి అండ్ టీజీ బోట్ ఎడిట్. సో ఎలా చేయాలి మొత్తం చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పేస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రిప్టో చూడండి. ఇక్కడ మనం ఆర్బిటమ్, ఇక్కడ మీకు సొలానా కూడా ఉంది, సొలానా అక్కడ ఆల్రెడీ ఉంది. బట్ ఇక్కడ ఏం చేయండి మీరు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు సొలానా స్వాప్ చేయడానికి ఛాయిస్ అయితే లేదు కాబట్టి ఆర్బిటమ్ పైన క్లిక్ చేయండి. ఆర్బిటమ్ నెట్వర్క్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ చూడండి మింట్కి వెళ్తే ఇక్కడ మనము $5 వర్త్ గల ఆర్బిటమ్ అయితే ఆర్బిటమ్ ETH అయితే మనకు కావాలి. సో ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి బ్రదర్ అంటే ఎక్కడ లోఫీ ఉందంటే MSC గ్లోబల్లో నేను ఆల్రెడీ ఇంకో అకౌంట్ అయితే చేశాను. ఓకే, సో ఇప్పుడు దానికన్నా ఇప్పుడు మీరు బైనాన్స్ కానీ బైబిట్ కానీ ఏం చేయండి, సేమ్ నేను చేసే ప్రాసెస్ చేయండి. అక్కడ బైబిట్లో కొంచెం అమౌంట్ అయితే ఉంది, నేను ఇక్కడ నుంచి అయితే మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ చెప్తాను చూడండి. సో గైస్ నా అక్కడ కొంచెం USDT అయితే ఉంది 5.43. నేను ఇదంతా తీసుకొని అయితే వెళ్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి దీంట్లో బైబిట్లో కానీ ఇన్ఎక్స్చేంజ్ కానీ ఫస్ట్ మీరు TRX అయినా వీక్ అయినా లో ఫీ దేంట్లో తక్కువ ఉందో చూసుకోండి. నేను డాక్స్ ఒకసారి చూస్తాను ఎంత ఫీ తక్కువ ఉందో. సో గైస్ మీరు ఎనీ ఎక్స్చేంజ్ ఒకటి గమనించండి. డాక్స్ అనేది ఇప్పుడు లో ఫీ అవుతుంది. ఇప్పుడు నా ఫండింగ్లో కొంచెం అంటే మీరు స్పాట్లో కొంచెం అమౌంట్ ఉంది అనుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ కొట్టేసి మీ ఇక్కడ USDT డాక్స్ అయితే బై చేయండి. ఒక $5.5 వర్త్ గల డాక్స్ అయితే బై చేయండి. ఇక్కడ అక్కడ 7.30 సంథింగ్. అంటే ఇక్కడ ఏం చేయండి, యూనిఫీల్డ్ నుంచి మీరు ఇక్కడ ఫండింగ్ అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు డాక్స్ మ్యాక్సిమం ఇంత డాక్స్ కాకుండా నేను ఎంత అని చెప్తాను వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి 5600 డాక్స్ ఉంటే చాలు, 500 వాళ్ళు ఎక్కువ అయితే అవసరం లేదు. ఇంత బై చేసుకొని మీరు బై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద యూనిఫీల్డ్ పైన యూనిఫీల్డ్ కింద ఫండింగ్ పెట్టుకోవాలి. డాక్స్ అనేది మీరు 65 జస్ట్ 65 చాలు, మీకు ఎక్కువ అవసరం లేదు. నాకు అక్కడ ఆల్రెడీ ఉంది, మీరు కన్ఫర్మ్ చేసుకునే విధంగా. సో ఇక్కడ నేను చేస్తాను $7,300 డాక్స్ అయితే ఉన్నాయి. నేను ఇదంతా అమౌంట్ అయితే మీకు చెప్పాను కదా 6,500 చాలు. సారీ కదా 5,600 చాలు మీకు. ఇక్కడ ఏం చేయాలి, ఫండింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా క్లిక్ చేసి 5,600 అంటే ఎనీ ఎక్స్చేంజ్లో మీరు ఈ ప్రాసెస్ చేయండి. ఓకే, బైనాన్స్ కానీ ఎనీ ఎక్స్చేంజ్ అనే విధంగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ టాన్ చూడండి, ఇక్కడ మీకు టాన్ వచ్చేసి 50 డాగ్ 0.04. ఓకే, ఇక్కడ మీరు అడ్రస్ ఏది ఇవ్వాలి బ్రదర్ అంటే ఇక్కడ చూడండి, మీ ఇక్కడ MSC గ్లోబల్ యాప్ అయితే ఉండాలి. ఓకే, MSC గ్లోబల్ యాప్. ఇక్కడ యాప్లో ఫస్ట్ మీకు MSC గ్లోబల్
యాప్ లింక్ అండ్ రిఫర్ కూడా ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఉండదు కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ పైన అకౌంట్ ఉంటే హ్యాపీ, ఒక లేకపోతే చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అనేది మీరు వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా కేవైసీ అనేది వెరిఫై చేసి పెట్టుకోండి. ఓకే, ఇవి వెరిఫైడ్ అయిన తర్వాత మీరు అమౌంట్ అనేది దీనిలో తెచ్చుకోవాలి. ఓకే, దీనిలో లో ఫీ ఉంది అండ్ బింగ్ ఎక్స్లో ఉంది. బింగ్ ఎక్స్లో కొంచెం పెద్ద ప్రాసెస్తో ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు బింగ్ ఎక్స్లో కూడా 20 రూపీస్ ఉంది, దీంట్లో 0.05 రూపీస్ అయితే ఉంది, తక్కువ ఉంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ వాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఇన్వైట్ చూడండి, ఎందుకంటే ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది, మీకు చేసి చూపిస్తాను కాబట్టి. డిపాజిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయండి, DOGS డాక్స్ కొట్టేసి మీరు ఇక్కడ టాన్ రిస్వాట్ వస్తుంది. ఈ టాన్ కైన్ అండ్ మెమో కూడా కొట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా డాగ్స్ది అడ్రస్ ఇచ్చేయండి అండ్ మెమో కింద ఉంటుంది, ఆప్టికల్ అంటుంది, బట్ ఖచ్చితంగా ఇస్తే మీకు పేమెంట్ వస్తుంది. మర్చిపోయి ఇవ్వకపోతే అది మీ ఇష్టం, పేమెంట్ అయితే రాదు. సో అడ్రస్ అండ్ మెమో కాపీ చేసిన తర్వాత మెమో ఇచ్చేయండి. ఓకే, వన్స్ మీరు అడ్రస్ అండ్ టాన్ నెట్వర్క్ పెట్టుకోండి, మెమో. ఓకే, అడ్రస్ అండ్ మెమో నేను కరెక్ట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను మీకు అయితే చెప్పాను 5600. ఓకే, సో 5600 వచ్చేసి మీరు విత్డ్రా అయితే కొట్టండి. ఓకే, 5550 అయితే మీకు వస్తుంది. ఓకే, ఆయన చాలా మాకు సరిపోతుంది, ఎక్కువ అయితే అయిపోతుంది. ఓకే, కన్ఫర్మ్ అయితే చేసేయండి. మీకు ఇవన్నీ కోడ్స్ అయితే ఇచ్చేయండి. ఓకే, ప్లస్ నేను విత్డ్రా రిక్వెస్ట్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ వ్యూ విత్డ్రా హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయినా డాగ్స్ అనేది సెండ్ అయితే చేయండి, తక్కువ ఫీనే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎంఎస్ గ్లోబల్లో పేమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అప్పుడు దాకా మనం ఇక్కడ ఏ చేసినా కూడా ఎప్పుడు దాకా మనం బోర్డ్ది ప్రాసెస్ అయితే చేద్దాం పేమెంట్ వచ్చేదాకా. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను కానీ వేరే అకౌంట్లో ఆల్రెడీ ట్రై అయితే చేసాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. మొత్తం ప్రాసెస్ సీజన్ 2 600 పాయింట్స్ అయితే తనకైతే వచ్చాయి. టీజీ బోట్ లింక్ అండ్ టీజీ ఎడిట్ లింక్ అండ్ మింట్ ఆర్బిటో NFT. సో నేను లైవ్లో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా చేసి చూశాను. సో అంతా సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. అంటే కాసి మనకి ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు అండ్ పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్ అంత ఉంది, బట్ ఇదంతా మీకు చదవాల్సిన అవసరం అయితే లేదు. ఈ కాపీ లింక్ మీ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను, ఆ లింక్ పైన ఓపెన్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ ఒక బోట్ లింక్ అనమాట, ఇది బోట్ అనే విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఏం కావాలంటే టెలిగ్రామ్ కావాలి. ఓకే, టెలిగ్రామ్లో ప్రివసీయా బోట్ ఇది స్టార్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఇక్కడ వెయిట్ చేయండి, పేమెంట్ వచ్చిందో చూద్దాం. సో పేమెంట్ అయితే సెండ్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు 1 by 1 అంతా మొత్తం అయితే చెప్తాను. ఒక వెయిట్ అయితే చేయండి. ఇక ఐఎంఓఎన్ యాప్లో వెళ్ళండి, ఇక్కడ రీప్లేస్ చేస్తే మీకు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ యాడ్ అయిపోతుంది. ఓకే, కొంచెం రీప్లేస్ చేయండి. సో గైస్ ఇక్కడ మనం ఐఎంఓఎన్ యాప్ కాదు మనం చెక్ చేసేది, ఎంఎస్ గ్లోబల్లో చెక్ చేయాలి. బ్యాక్ వచ్చేసాను, అక్కడ ఈ డాక్స్ పేజ్ అనేది రీప్లేస్ చేయండి. ఇక్కడ కొంచెం డిపాజిట్ అనేది ఇక్కడ మీకు చూడండి రీజన్ చెప్తాను. సో ఇంకా విత్డ్రా ఇంకా సెండింగ్ లైన్ ఉంది. సో అప్పుడు దాకా ఈ ప్రాసెస్ అయితే చేసేద్దాం మనం. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేసిన మళ్ళీ స్టార్ట్ పైన చేయండి, మీకు ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది. ఓకే, ఈ బోర్డు లింక్ పైన చేయండి, మళ్ళీ ఈ ప్రాసెస్ కనిపిస్తుంది అవ్వకండి. ఓకే, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, లింక్ ఐఎంఓఎన్ యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా లింక్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే ఇస్తారు కదా, ఈ కోడ్ అయితే ఏం చేయండి, కాపీ చేయండి. ఓకే, కాపీ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ఐఎంఓఎన్ యాప్ రండి. ఇక బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ ప్రూఫ్లో వెళ్ళిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు టీజీ బోర్డ్ లింక్ ఫస్ట్ ప్రాసెస్ అయితే చేయాలి. మీరు టీజీ బోర్డ్ లింక్ కొట్టిందా, ఆ కోడ్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. చేస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ అవుతుంది. స్టార్ట్ ఫేస్ స్కాన్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ రైట్ నేను చేసిందో చెప్తాను, వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక్కడ చూడండి, నేను ఫేస్ వెరిఫికేషన్ లెఫ్ట్ రైట్ అడిగింది, ఐస్ బ్లింక్ అయింది, ఇక్కడ ఆప్షన్ అయితే మీకు వస్తాయి. సో ఆ విధంగా చేసేయండి. ఇక్కడ మీకు 100 ఐఎంఓఎన్ జీనియస్ స్టార్ట్స్ ఆర్ గ్రాంటెడ్ అయితే అయింది, మీకు చేసేసిన గో టు మై రివార్డ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 100 టీజీ బోర్డ్ లింక్ అయితే అయిపోయింది. ఓకే, మళ్ళీ ప్రూఫ్లో వెళ్ళేసిన తర్వాత వెరిఫై అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఇది అయిపోయింది. అండ్ టీజీ బోర్డ్ ఎడిట్ వెరిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేయండి, మీరు సింపుల్గా ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి, ఇక్కడ విధంగా కన్ఫర్మ్ అయితే కొట్టాలి కింద. ఓకే, ఆ ప్రాసెస్ అయిన తర్వాత కన్ఫర్మ్ కొడితే దీంట్లో కూడా వెరిఫికేషన్ పాస్ లింకేజ్ సక్సెస్ఫుల్ అయిపోయింది, అంటే యాప్ అనేది దీంట్లో లింక్ అయిపోయింది. ఓకే, మళ్ళీ అన్లింక్ ఏం ప్రాసెస్ అయితే ఏం చేయకండి, ఇక్కడ బబుల్ టీస్ అకౌంట్ అయితే మీకు లింక్ అయితే అయిపోయింది. ఓకే, సింపుల్గా మీరు ఏం చేయండి, మళ్ళీ ఒకసారి ఇంకా మీకు చెప్తాను వెయిట్ చేయండి. సో దీంట్లో ఏం చేయండి, మీరు ఒకసారి దీన్ని కట్ అయితే చేయండి, మీకు చెప్తాను. మళ్ళీ మీరు ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ మీకు ఒక ఫ్రెష్ కోడ్ అయితే రావాలి బోర్డులోనే. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, సారీ గైస్, ఇక్కడ ఎడిట్ మై ప్రొఫైల్. ఒక దీంట్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏమన్నారు వాళ్ళు, టీజీ బోర్డ్ లింక్ని మీరు ఎడిట్ అయితే చేయాలి. ఓకే, అందుకే నేను ఆప్షన్ అనేది ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఎడిట్ మై ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక మీరు ఏం చేయండి, పర్సనల్ ఐఎమ్ స్టూడెంట్ ఆ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే, ఆ విధంగా ఐఎమ్ యూట్యూబర్, నేనైతే ఐఎమ్ యూట్యూబర్, మీరు ఐఎమ్ స్టూడెంట్ అంటే మీ స్టూడెంట్ ఐఎమ్ వర్క్స్ ఐఎమ్ స్టూడెంట్ అండ్ నేను ఐఎమ్ యూట్యూబర్ అని ఒకటి సింపుల్ 1 word పెడుతున్నాను, ఆయన కూడా తీసుకుంటుంది. తర్వాత మీరు ఏం చేయాలి, ట్విట్టర్ లింక్ అంటే మీరు ప్రొఫైల్ లింక్ ఇవ్వాలి, మీకు ట్విట్టర్ ఆల్రెడీ ఉంది మీ ఇక్కడ.
ఇక్కడ ఎక్స్పాన్ అంటే ఎక్స్ అండ్ ట్విట్టర్ అనమాట. దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఏం చేయండి, సింపుల్గా వెయిట్ చేయండి చెప్పి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్, ఇక్కడ షేర్ అయితే మీకు ఇక్కడ కాపీ అవ్వదు. సో వేరే వాళ్ళకి ఇట్లా వాట్సాప్, టెలిగ్రామ్ షేర్ చేసి లింక్. సో గైస్ కొన్ని ఫోన్లలో అయితే అవుతుంది లింక్, అంటే కాపీ లింక్ క్లిప్ బోర్డ్ అయితే ఉంటుంది, దాంట్లో లేదు. సో ఇట్లా విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ఇక్కడ నేను దీంట్లో కాదు, ఇక్కడ టెలిగ్రామ్ బోర్డ్, ఇక్కడ ప్రైవసీ POH బోర్డు ఉంది కదా, ఇక్కడ ట్విట్టర్ లింక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కార్డ్ యూజర్, మీకు ఆల్రెడీ చెప్పాను పర్సనల్ ఇన్నప్ మీరు ఏం చేస్తున్న వర్క్ అనేది ఆ విధంగా ఇచ్చాలి. ఇక్కడ డిస్కార్డ్ యూజర్ నేమ్, ఇంకా మీరు ఏం చేయండి, డిస్కార్డ్ మీకు లేకపోతే ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి గైస్. లేదా డిస్కార్డ్ యాప్ లింక్ కావాలని యాప్ లింక్ అయితే ఇచ్చేస్తాను, చాలా మంది ఇక్కడ లేదు. సో డిస్కార్డ్ యాప్ లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేయండి, కింద మీరు కింద యూ అని ఉంది, యూ కాడ మీరు ఇక్కడ చూడండి, యూ కాడ మీరు యూజర్ నేమ్ బబ్లు 123 నాది. సో నేను ఇక్కడ కాపీ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేయండి, బబ్లు 123 ఇక్కడ నార్మల్గా నేను ఇక్కడ ట్యాప్ అయితే వేసేస్తాను. ఓకే, BABL 123. ఓకే, ఈ విధంగా మీరు చూసి అయితే ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ లింక్ ఏమైనా ఇవ్వాలా బ్రదర్ అంటే అవసరం లేదు, వదిలేయండి. ఇక్కడ వెరిఫై టు సేవ్ ఎడిట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కోడ్ అయితే వచ్చింది కదా, కోడ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత TG బోర్డ్ ఎడిట్ పైన క్లిక్ చేసి మీకు ఆ బోర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి, అంటే ఆ కీ అయితే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ మీకు ఫేస్ స్కాన్ ఫేస్ స్కాన్ అయితే ఇచ్చేయండి. సో గైస్ నేను అయితే ఇచ్చేసాను చూడండి, ఫేస్ వెరిఫికేషన్ లెఫ్ట్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ కొంచెం ఒక 10 or 20 సెకండ్ విధంగా ఫేస్ స్ట్రేట్గా అయితే పెట్టండి. మీకు 100 జీనియస్ స్కాన్ అయితే వచ్చేసి స్టార్స్ అండ్ గో టు మై రివర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 100-200 పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మీరు ఏం సింపుల్గా ఇక్కడ దీంట్లో వచ్చేసి మీరు మళ్ళీ బోర్డులో వచ్చి కన్ఫర్మ్ అయితే చేయాలి దీన్ని. ఓకే, వెరిఫికేషన్ పాజిటివ్ అయితే అయిపోయింది, డన్ పైన క్లిక్ అయితే చేయండి. మీకు ఈ విధంగా ప్రూఫ్ అనేది గ్రూప్ వెరిఫికేషన్, ఎయిర్డ్రాప్ వెరిఫికేషన్ అయిపోయింది. సో 2 ప్రాసెస్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ దీంట్లో ఏం డిస్టర్బెన్స్ అయితే చేయకండి. ఓకే, సో ఈ విధంగా మీకు ప్రైవసీ POH బోర్డ్ అనేది దీన్ని ఇలానే వదిలేయండి. సో ఓకే, దాన్ని అలానే వదిలేయండి, ఏం చేయకండి. ఇక్కడ మీకు 200 పాయింట్, ఇక్కడ మింట్ ఆర్బిటం NFT. ఓకే, ఇక్కడ మనం ఈ ప్రాసెస్ ఓకే చేసేసాం. ఇప్పుడు మీరు ఏం చేయండి, మనం ఇప్పుడు MSQ బైబిట్ నుంచి MSQ లెవెల్ డాక్స్ అయితే పెట్టాము. ఇక్కడ పేమెంట్ అయితే నాకు వచ్చేసింది. ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ఫస్ట్ అమౌంట్ వచ్చిందో వాళ్ళు చెక్ చేసుకోండి. స్పాట్లో నేనైతే ఇక్కడ చూడండి కొంచెం పేజ్ రిప్లై చేస్తే $530 నాకైతే వచ్చింది. ట్రేడ్లో వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ ETH/USDT ఇక్కడ మళ్ళీ పెడతాను చూడండి, మళ్ళీ మీకు చెప్పలేదంటారు. ETH/USDT ఇక పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ సింపుల్గా బై, అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు డాగ్స్ని USDTలో సేల్ చేయాలి. DOGS డాగ్స్ USDT పెట్టేసి మీరు ఏం చేయండి, సింపుల్గా మొత్తం USDT అయితే మీరు సేల్ అయితే కొట్టాలి. ఓకే, మీరు సేల్ కొట్టిన అంతా USDTలో వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏం చేయండి, సింపుల్గా ETH/USDT అయితే చేయండి. ఓకే, చేసింది బై కొట్టేసి మీరు ఏం చేయండి, $5.5 అంటే ఒక 0.001 అయితే మీకు పోయింది. ఓకే, బై ETH అయితే కొడుతున్నాను, బై అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు ఫీ ఎంత తక్కువ, దీంట్లో ఏం చేస్తున్న ప్రధాని చాలా మంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మీకు చెప్తాను. ETH పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ విత్డ్రా, ఓకే, ఆన్ చైన్ విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెట్వర్క్ ఆర్బిటమ్ ఇక్కడ 0.0028 అది ఫీ ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ 0.0028 ఇక్కడ 28 అని కొడితే ఇక్కడ మనకి ఇంకా అమౌంట్ కూడా ఇండియన్ కానీ చూపిస్తాను. సో జస్ట్ మనకి ₹5 ఫీ, వేరే ఎక్స్చేంజ్లో ₹20 ఫీ, ₹18 ఫీ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఆర్బిటమ్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మేము ఎంత ఉందో అమౌంట్ ఉందో అంత పెట్టేది ఉంది ఇక్కడ. ఓకే, ఇక విత్డ్రా అడ్రస్ ఎక్కడ తీసుకురావాలి అంటే IAMOMEN యాప్లో వెళ్ళేసి ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ మీరు స్పేస్లో వెళ్ళండి. ఓకే, స్పేస్లో వెళ్ళిన తర్వాత సీజన్ 2. ఓకే, ఫస్ట్ మీరు సీజన్ 2 పెట్టుకోవాలి. స్పేస్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రిప్టోలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ETH, ఇక రిసీవ్ అడ్రస్, ఇక్కడ ఆర్బిటమ్ పెట్టుకోండి. రిసీవ్ అడ్రస్ తీసుకొచ్చి మీరు ఇక్కడ గాడెడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, గాడెడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యువర్ ఆర్బిటమ్ అడ్రస్ ఏ విధంగా వస్తుంది, దీన్ని కాపీ చేయండి. ఓకే, కాపీ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా నేను ఇది ఒకసారి అడ్రస్ లాస్ట్ ఇక్కడ కోడ్ ఉన్నాయి కదా, సార్ చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఆన్ చేయని విత్డ్రా పైన క్లిక్ చేయండి. సో నేను అక్కడ కాపీ చేసింది ఒకసారి మళ్ళీ పేస్ట్ అయితే చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆర్బిటమ్ ఆర్బిటమ్ 1 AR వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఆల్ అయితే ఇచ్చేస్తున్నాను. సో కొంచెం లెంత్ ఉంది, సో చూడండి సింపుల్ ప్రాసెస్, బట్ మీకు అర్థమైపోతుంది. 1 or 2 టైమ్స్ చూడండి మీకు. ఓకే, కన్ఫర్మ్ విత్డ్రా కొడుతున్నాను. కొట్టేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక నెక్స్ట్ టైం కొట్టేసి ఇక్కడ మీరు ఈమెయిల్ అండ్ అథెంటికేషన్ యాప్ కొట్టండి. సో ఇది అమౌంట్ వచ్చేది టైం పడుతుంది, ఒక 1 or 2 minutes. అప్పటిదాకా ఏం చేయండి, ఇక్కడ బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ ప్రూఫ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ మింట్కి ఎంత తీసుకుంటే మీరు చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ 2 అయితే మీరు చేసేసారు, మళ్ళీ అడుగుతుంది, బట్ ఏం అవసరం లేదు. IAMOMEN పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి
ఫేస్ వెరిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఓకే, ఈ పేమెంట్ వచ్చేదాకా ఏం చేయండి, ఇక్కడ ఒకటేసారి చేసి వెళ్దాం. ఇక్కడ మీకు క్రిప్టో వచ్చేదాకా వెయిట్ చేయని కోసేపు, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ విత్డ్రా అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ఐ మూమెంట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కొంచెం రీప్లేస్ చేస్తే మీకు అమౌంట్ అయితే షో అవుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, మీకు క్రిప్టో అయితే ఇప్పుడు వచ్చేసింది. ఓకే, 6 అంటే ఎక్కువనే తీసుకున్నాను నేను. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఫీ చాలా లో ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రూఫ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వెరిఫైలో వెళ్ళిన తర్వాత పైన ఆయా మూమెంట్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు స్టార్ట్ ఫేస్ స్కాన్ అంటే లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఐస్ బ్లింక్ అయితే చేయమంటే చేసేయండి. సో గైస్ ఇచ్చేసాను సక్సెస్ఫుల్గా. ఇక్కడ అయిపోయింది చూడండి. ఇక్కడ మనము కొంచెం వెయిట్ చేయండి, మీకు సక్సెస్ఫుల్ తీసుకుంది. కాంగ్రాచులేషన్, వెరిఫికేషన్ పాసిబుల్. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ వెరిఫై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నేను చెప్తాను చూడండి. సో ఇది ఒకటి చేసేసాక ఇక్కడ మీరు ఏం చేయండి, ఇక్కడ మింట్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను సో సారీ గైస్, ఇక్కడ వీవ్ ఎన్ఎఫ్టీలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మింట్ ఎన్ఎఫ్టీ అంటే నేను ఇంతకుముందు ఫేస్ వెరిఫికేషన్ చేశాక అక్కడ చేయకండి. ఇక్కడ మింట్ ఎన్ఎఫ్టీ నీడ్ టు మింట్ ఏ న్యూ ఎన్ఎఫ్టీ మింట్ ఎన్ఎఫ్టీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గాట్ ఇట్ అండ్ కంటిన్యూ. ఇక్కడ మీకు ఇంత ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ ఇంత ఈటీహెచ్ అవుతుంది. 0.00 కాపీ అవుతుంది. 0.0016. ఓకే, మీకు 0.0016 అంటే కొడితే ఇక్కడ 308. ఇక్కడ ఇండియన్ కరెన్సీ ఎంత కూడా చూపు. సో 3.16. అందుకే నేను $5 తెచ్చుకున్నాను. ఇందులో తెచ్చిపెట్టుకోండి. ఇక్కడ 3.16 కట్ అవుతుంది. ఇక్కడ నా అక్కడ ఆల్రెడీ $5.5 ఇక్కడ ఎంత మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఎంత 6.81. ఇక్కడ మీకు క్లారిటీగా నేను ఎంత కట్ అవుతుందో కూడా చెప్తాను. 6.81 మైనస్ పెడదాం. ఇప్పుడు వాళ్ళు కట్ అయిన తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ వీవ్ ఎన్ఎఫ్టీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మింట్ ఎన్ఎఫ్టీ గాట్ ఇట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ ఫేస్ కానీ ఇంతకుముందు ఆ చేసిన ప్రాసెస్ అదొకటి స్కిప్ చేయండి. అంటే ఫేస్ వెరిఫికేషన్ నేను చేశాను, అది ఇలా చేయకుండా ఇలా చేయండి మింట్. సో గైస్ ఫేస్ వెరిఫికేషన్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇచ్చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మింట్ యువర్ ఎన్ఎఫ్టీ నౌ. మింట్ ఎన్ఎఫ్టీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫీ ఇక మీరు లాగిన్ పాస్వర్డ్ ఏది ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి మింట్ ఎన్ఎఫ్టీ పైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను, మింట్ ఎన్ఎఫ్టీ పైన క్లిక్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళు మింట్ ఎన్ఎఫ్టీ అయితే ట్రాన్సాక్షన్ సెండ్ ఇక్కడ వెయిట్ చేయమంటున్నారు. ఇక్కడ ఎన్ఎఫ్టీ స్పేస్ మెంటింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, గో టు స్పేస్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వీవ్ ఎన్ఎఫ్టీ చేస్తే మీకు ఇక్కడ ఎన్ఎఫ్టీ అనేది మీకు నెంబర్ అయితే 2,64,861 మీకు పేమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ రివర్స్ వెళ్తే ఇక్కడ మీకు మింట్ ఎన్ఎఫ్టీ 400 వచ్చేసాయి. 400, 500, 600 రిజల్ట్ ఏమో 600 చూపిస్తుంది. బట్ నేను ఒకటి 450 రిఫర్ చేశాను కాబట్టి ఈ విధంగా మీకు ఇక్కడ చూడండి 400, 600 మీకు సీజన్ 1లో అండ్ సీజన్ 2లో టోటల్ మీకు ఇక్కడ 1200 స్టార్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ విత్డ్రా ఎప్పుడు ఇస్తారో తెలియదు. కొన్ని రిఫర్ ఏమైనా చేసుకుంటా అంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మై రిఫర్ వెళ్ళిన కదా ఇక్కడ ఇన్వైట్ ఇక మీరు ఇక్కడ నుంచి అయితే సింపుల్గా రిజిస్టర్ అయితే చేసుకోండి. ఓకే, ఇక ఖచ్చితంగా చేస్తే మీకు ఫ్రెండ్ ద్వారా మీకు 200 వస్తాయి. వెరిఫై మై రివార్డ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ విధంగా మీరు వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మన టీం మెంబర్స్ ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. సో మీరు సీజన్ 2లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ఎఫ్టీ మీకు ఎన్ఎఫ్టీ కూడా వచ్చేసాయి. సో ఈ ఎన్ఎఫ్టీ ఎక్కడైతే షో కాదు. సో ఇక్కడ కెనాట్ బి ట్రేడ్, ఒక ట్రేడ్ అయితే అసలు కాదు. సో అలాంటి ప్రాసెస్ ఏం చేయకండి. సో వెరిఫై అయితే ఇవన్నీ నేను చేసినట్టు 3 ప్రాసెస్ అనేది ఇక వెరిఫై ఉమెన్ అయితే సక్సెస్ఫుల్ చూపిస్తుంది కదా. రివార్డ్స్ అనేది 600 మీకు వచ్చేస్తే మీకు సక్సెస్ఫుల్గా ఆల్ టాస్క్ అయితే చేసినట్టు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి 2.31. ఓకే, ఇక్కడ మీరు ఫీ చెప్తాను అనగా 2.31. ఇక్కడ 4.5 అయితే మనకి 3.61 మనకి ఇంతమందుకు మీకు ఫీ అయితే చెప్పానుగా. సో ఇక్కడ మనకి ఎక్కువ కట్ చేసుకోం $4.5 స్టార్టింగ్లో, అప్పుడు ఒక $4. సో ఈ విధంగా ఇటువై మనకు ఒక $8 to $9 ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాం. రిజిస్టర్ వీడియోలో మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పే ఉంటాను రిజిస్టర్ వీడియోలో. సో ఈ రిజిస్టర్ వీడియోలో మనం మ్యాక్సిమం అయితే ఒక $4 పే చేసి ఉంటాం నా చేసిన కాడికి. ఒకసారి రిజిస్టర్ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీరు నేను చేసిన సీజన్ 2 ప్రాసెస్ అయితే చూడండి. సో సింపుల్ ప్రాసెస్, కొంచెం వీడియో లెంత్ అయిపోయింది. బట్ మీకు ఎందుకంటే ఫీ ఇవన్నీ తెచ్చి చూపించాను అందుకే లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. బైనాన్స్ అండ్ ఓకేఎక్స్ ఇన్వెస్టెడ్ ప్రాజెక్ట్ కాబట్టి 10.75 million ఇక్కడ ఫండింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ప్రాఫిట్ ఎంత ఉందో ప్రాఫిట్ తీసుకొని సెల్ఫ్ రిఫర్ చేసుకోండి. దాంట్లో కూడా మీరు అంటే పర్సన్ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు 2 or 3 ఫ్రెండ్స్ అని ఉంటారుగా. సో సేమ్ వైఫై కాకుండా మొబైల్ డేటా అన్లిమిటెడ్ అవ్వకుండా చేసుకోండి. బట్ మీరు $4.5 వర్త్ గల మీరు అమౌంట్ ఫీ పెడతా అంటే చేయండి, లేకపోతే సింగిల్ అకౌంట్లో చేయండి. ఇప్పుడు తింటే గాయస్ ప్రజెంట్ ఈ అప్డేట్ అయితే ఫాలో అవ్వండి. సో చాలామంది అయితే 2 or 3% అయితే అడగా. సో ఎలా చాలా అంటే వాళ్ళ కోసం చెప్తున్న ప్రాసెస్. ఇప్పుడు తింటే గాయస్ ఇంకేమైనా డౌట్ ఉంటే
మీకు కామెంట్స్ అలాగే ఇన్స్టా టైంలో ఫాలో అప్ అవుతామండి. అలాగే వీడియో ఒక 200 లైక్ ఇస్తాను. అలా బోర్డ్ లింక్ అవన్నీ రిజిస్టర్డ్ అవన్నీ లింక్ మీకు ఇచ్చేస్తాను. సో ఫాలో అప్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.